ఒక చిన్న గ్రామంలో లక్ష్మమ్మ అనే పిసినారి అత్త ఉండేది. ఆమెకు ఒక్క కొడుకు రాముడు. రాముడు సీత అనే మంచి మనసున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సీత ఇంటికి వచ్చిన మొదటి రోజునుంచే లక్ష్మమ్మ తన పిసినారితనాన్ని చూపించింది. ఇంట్లో అన్నం వండినా కొంచెమే వండి, అన్నం వృధా చేయొద్దు అని కోడలిని గట్టిగా మందలించేది. చాయ్ చేసేటప్పుడు కూడా పాలు ఎక్కువయ్యాయా అని చూసి, చక్కెర గింజలు లెక్కపెట్టేంతగా జాగ్రత్తపడేది. సీత మాత్రం ఓర్పుతో ఉండేది. అత్త ఎంత కఠినంగా మాట్లాడినా నవ్వుతూ సమాధానం చెప్పేది. ఒకరోజు గ్రామంలో పండుగ జరిగింది. ఇంటికి అతిథులు వస్తారని తెలిసి సీత మంచి విందు సిద్ధం చేసింది. లక్ష్మమ్మ మొదట కోపపడినా, అతిథులు ఆ భోజనాన్ని ప్రశంసించడంతో ఆమెకు తన తప్పు అర్థమైంది. డబ్బు దాచుకోవడం మంచిదే కాని, మనసు చిన్నదిగా ఉంచకూడదు అని సీత మృదువుగా చెప్పింది. ఆ మాటలు లక్ష్మమ్మ మనసును తాకాయి. అప్పటినుంచి ఆమె కొంచెం మారింది. అవసరమైనప్పుడు ఖర్చు చేయడం, ఇతరులతో పంచుకోవడం నేర్చుకుంది. అలా పిసినారి అత్త మంచి మనసున్న అత్తగా మారింది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.